ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ సర్కారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది సమాచారం మరింత మందికి చేరుతుందన్నమాట, తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందనమాట. విద్యార్థులకు సంబంధించి సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో మరో 13 కొత్త నర్సింగ్ కాలేజీలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఒక్కో కాలేజీకి సంబంధించి 26 కోట్ల చొప్పున మొత్తం 338 కోట్లతో ఈ కాలేజీలను అయితే ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కాలేజీలో కనీసం 60 సీట్లు ఉండేలా చర్యలు అయితే తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో ముఖ్య ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు రెండవ దశ లిస్టును అయితే విడుదల చేసింది. ఈ దశలో 26 నియోజకవర్గాలకు స్కూల్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇది వరకే 28 నియోజకవర్గాల్లో మంజూరు చేసిన సర్కారు రెండో విడత 26 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు అనుమతులు మంజూరు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు ఒకే దగ్గర విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం ఈ పాఠశాలను అయితే ఏర్పాటు